హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో, 6,000 రూపాయల రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలకి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాన్ని ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా అందించబోతున్నాను. అలాగే ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు తప్పనిసరిగా సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? ఒకవేళ నల్గొండ అయితే ఎన్ఎల్జీ అని, సూర్యాపేట ఎస్ఆర్పిటి, హైదరాబాద్ సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, వరంగల్, ఎక్కడి నుంచి మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఎక్కడి నుంచి చూసినా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా? వస్తే ఎస్ అని చేయండి, లేకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఏంటివంటే, ఈరోజు మన సాక్షి అనే దినపత్రికలో కూడా రైతు భరోసాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ యొక్క పూర్తి సారాంశం ఏముంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 4 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. మిగిలిన రైతులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకోవచ్చు, రైతులకు ఇప్పటివరకు 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా పథకాన్ని అందజేశారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 25, 26 జనవరి తేదీలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన రైతులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆఖరికల్లా ఇచ్చేందుకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులను జమ చేస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. రైతు భరోసా అతి భారీ ప్రకటన. మరోసారి అకౌంట్లో డబ్బులు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5 విడతలలో రైతు భరోసా నిధులు జమ చేశారు. ఫిబ్రవరి నెలలో 3 ఎకరాల వరకు ఇచ్చారు. మార్చి నెలలో 4 ఎకరాల వరకు ఇచ్చారు. ఇప్పుడు 5 ఎకరాలకి సంబంధించి ఉన్న రైతులకి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు. 4,000 కోట్ల రూపాయలు అంటే 13 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. 13 లక్షల మంది రైతుల ఖాతాలలో. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 57 లక్షల మంది రైతుల ఖాతాలలో 5,057 కోట్ల రూపాయలు, వీళ్ళెవరు 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయల నిధులు అనేవి రైతు భరోసా కేటాయించారు. అంటే ఒక్క కారుకి 9,000 కోట్ల రూపాయలు సుమారుగా. ఈ 9,000 కోట్ల రూపాయలలో ఇప్పటికే 57 లక్షల మందికి 5,000 కోట్లు ఇచ్చారు. మిగిలిన 13 లక్షల మందికి 4,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ మే నెల చివరికల్లా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేస్తుంది అనే సమాచారానికి సంబంధించిన స్టేట్మెంట్ని మీరు పరిశీలించుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 5,000 రూపాయలతో రైతు భరోసాను దాదాపుగా 10 ఎకరాల వరకు కూడా నెల రోజులలో పూర్తి చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అనేవి చాలా గందరగోళంగా ఉన్నాయి. గతంలో 5,000 రూపాయలను కూడా సంవత్సరం మొత్తం ఇచ్చినట్లు కనిపించింది. అలాగే రైతు భరోసా పథకానికి ముందు కూడా 5 ఎకరాలకే ఇస్తాం, 10 ఎకరాలకే ఇస్తాం, 7 ఎకరాలకి ఇస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా సాగు చేసే ప్రతి రైతుకి కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 4 ఎకరాల లోపుకి వాళ్ళకే ఇచ్చింది. ఇప్పుడు 5, 6, 7 అలా 10 ఎకరాలకి సంబంధించిన రైతులకి కూడా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా అప్డేట్స్ వచ్చాయి. సో మీరందరూ వీడియోలని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలకి కూడా కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని తెలియజేయండి. మీ తోటి వారికి కూడా ఇదే సమాచారాన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు.